వెల్కమ్ బ్యాక్. నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు. ఇప్పటికే విధులు బహిష్కరిస్తూ నిరసన తెలుపుతుండగా ఇక పూర్తి స్థాయి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇవాళ నుంచి సీమాంధ్రలోని ఉపాధ్యాయులు కూడా సమ్మెకు దిగడంతో సర్కార్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల ఆందోళనలతో రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం అట్టుడుకుతోంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తర్వాత ప్రారంభమైన నిరసనలు మరింత ఉధృత రూపం దాలుస్తున్నాయి. 21 రోజులుగా విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఇక నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు సీమాంధ్ర ప్రాంత సచివాలయ ఉద్యోగులు. వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తారు. మేము ఇండెఫినెట్ స్ట్రైక్లోకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 3వ తేదీ ఉదయం నుంచి స్ట్రైక్లోకి వెళ్ళాలని 11 గంటలకు సిఎస్ గారిని కలిసి మేము ఈ ఉద్యమాన్ని మీ ఎస్మాలకి 177 జీవోలకి దేనికి కూడా భయపడి వెనక్కి తగ్గేది అని లేదని స్పష్టం చేసి మేము కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా పునఃసమీక్షించే వరకు మేము ఉద్యమాన్ని అన్డెఫరెంట్గా అది 1 నెల 2 నెలల 3 నెలల ఎంతకాలమైనా కూడా మేము ముందుకు పోవడానికి మా సభ్యులందరికీ కూడా ఏకగ్రీవంగా సమ్మెలోకి వెళ్దామని మాకు తీర్మానించాం. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో సచివాలయంలో కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. ఏపీ ఎన్జీఓలు ప్రభుత్వాధికారులు ఈ నెల 13 నుంచి సమ్మెలో ఉన్నారు. దీంతో సీమాంధ్రతో పాటు హైదరాబాద్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాలన పడకేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సమ్మెకు వెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ఉంచడానికి ఎవరైతే సహకరిస్తారో వారందరినీ కలుపుకుంటూ ఉపాధ్యాయుల ఆకాంక్ష మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు, అందరి అభివృద్ధి మేరకు మేము ఉపాధ్యాయులందరూ స్వచ్ఛందంగా పాల్గొనడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు కన్వీనర్ గారు వారి కమిటీ పిలుపు మేరకు వెళ్తా ఉన్నారు. ఉపాధ్యాయులందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాము. మీరు ఈ ఒక్క అంశాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచే అంశాన్ని ఏదైతే ఉందో దానికి మీరందరూ కట్టుబడి రేపు అర్ధరాత్రి నుంచి జరగబోయే సమ్మె పిలుపు ఏదైతే ఉందో దాంట్లో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేసి మన ఐకమత్యాన్ని ఉపాధ్యాయులు ప్రజలతో పాటుగానే సామాజిక అంశాల్లో కూడా స్పందిస్తున్నారనే ఒక గౌరవాన్ని దక్కించుకొని ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు చేసినట్టు సకల జనుల సమ్మెకు సిద్ధమవుతున్నారు సీమాంధ్ర ప్రాంత సచివాలయ ఉద్యోగులు. ఏపీ ఎన్జీఓలు ఉపాధ్యాయులకు తోడు వీళ్లు కూడా నిరవధిక సమ్మె నిర్ణయం తీసుకోవడంతో ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతోంది సర్కార్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటాలో అడ్డగోలుగా సీట్లు భర్తీ చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. ఈ విషయంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని హైకోర్టు వ్యతిరేకించింది. ఆన్లైన్ విధానంలోనే సీట్లు భర్తీ చేయాలన్న ప్రభుత్వ సూచనలను సమర్థించింది. ఇకపై మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆన్లైన్లోనూ నిర్వహించాలని తేల్చి చెప్పింది. కోటా సీట్ల భర్తీ విషయంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదానికి రాష్ట్ర హైకోర్టు ముగింపు పలికింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎంచుకున్న ఆన్లైన్ విధానమే సరైందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్లోనే మేనేజ్మెంట్ కోటా కింద విద్యార్థులు తమకు కావలసిన కాలేజీని ఎంచుకోవడానికి వెసులుబాటు కల్పించినట్లయింది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు వసూలు చేసే ఫీజుల విషయంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు కొంత ఊరటనిచ్చింది. విద్యార్థుల ఆర్థిక స్తోమతను బట్టి ఫీజులు నిర్ణయించి అడ్మిషన్లు ఇవ్వచ్చని ప్రకటించింది. దీంతో పాటు ఆన్లైన్ అడ్మిషన్ల విధానం వల్ల జరిగే విపరిణామాలపై కూడా హైకోర్టు దృష్టి పెట్టింది. ఆన్లైన్ విధానంలో విద్యార్థులు ఒకేసారి ఎక్కువ కాలేజీలను ఎంచుకోవడం వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యాలు కలిసి చర్చించుకొని ఓ నిర్ణయానికి రావాలని హైకోర్టు సూచించింది. ఆదిలాబాద్ జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎడతెగని వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయి వందలాది ఊళ్లకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. తమ ఊళ్లకు బస్సులు రాక అటు విద్యార్థులు ఇటు ఉద్యోగులు నానా పడవలు కాలినడకన ఆశ్రయించాల్సి వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెగని వర్షాలు కురిశాయి. వరదలు పోటెత్తాయి. చెరువులు నిండిపోయాయి.
వాగులు వంకలు పొంగిపొర్లాయి. వరద బీభత్సానికి చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రహదారి మార్గం లేక జిల్లాలోని చాలా వరకు ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే ఉండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో దాదాపు 200 గ్రామాలకు బస్ సౌకర్యం నిలిచిపోయింది. ఈ గ్రామాలకు బస్సులు తిప్పని కారణంగా ఆర్టీసీకి దాదాపు 10 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు. కంటిన్యూ మనకు జూన్ 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ వరదల వలన నియర్లీ మాకు ఇప్పటి వరకు ఒక 10 కోట్ల లాస్ వరకు జరగడం జరిగింది. సో దీనివలన ఈ ప్రయాణికులు మనము టైంకు వాళ్ళు రాకపోవడం, వాళ్ళకు మన సౌకర్యం అందించకపోవడం వలన దరిదాపుగా ఎవ్రీడే ఒక 15 లక్షల పై పిచ్చులకే మాకు లాస్ జరగడం జరుగుతుంది. దరిదాపుగా దీనివలన ఒక 200 గ్రామాల నియర్లీ 200 గ్రామాల రవాణా సౌకర్యము కలగజేయకపోవడం వల్ల వాళ్ళను అసౌకర్యానికి గురి చేయడం జరుగుతూ ఉన్నది. తమ ఊళ్లకు ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో వాటిపై ఆధారపడి రోజు ప్రయాణం సాగించే జనమంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే వాళ్లు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తూ జనాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి కష్టపడాల్సి వస్తోంది. కొన్ని చోట్లయితే నాటుపడవల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకు నిత్యావసర వస్తువులు కూడా అందక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లను మరమ్మతులు చేయించి మాకు తొందరగా గవర్నమెంట్ బస్సులను తోలించగలరని మీకు 10,000 వందనములు ఆచరించి గవర్నమెంట్ ప్రభుత్వంలో కూర్చున్నాము. ఈ సంవత్సరం మిగతా సంవత్సరాల కంటే వర్షాలు భారీగా పడడం వలన మాకు రోడ్లన్నీ ఖరాబ్ అవ్వడం జరిగింది. రోడ్లు ఖరాబ్ అవడంతో మాకు రవాణా సౌకర్యం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా దీని మీద స్పందించి ఈ గుంతలు పూర్తి చేసి రోడ్డు మరమ్మతులు చేసి మాకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని కోరుతున్నాం. జిల్లాలో దాదాపు 300 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లలో తిరిగే 66 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రోడ్లు దెబ్బతిని 2 నెలలు కావస్తున్నా వాటిని మరమ్మతులు చేయించడానికి రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నందమూరి బాలకృష్ణ ఇంటో పెళ్లి బాజా మోగింది. ఆయన రెండో కూతురు తేజస్విని వివాహం శ్రీభరత్తో గ్రాండ్గా జరిగింది. హైటెక్స్లో జరిగిన ఈ పెళ్లికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లికి నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడైన హీరో జూనియర్ ఎన్టీఆర్లు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. ఓం శ్రీరామ పత్ని జనక సావధాన అయం ముహూర్త సుముహూర్తోస్తు. రూపాయి పతనం ఇంతటితో ఆగదా? సామాన్యుడిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? డాలర్తో మారక విలువ 72 రూపాయల దాకా వెళుతుందన్న అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే నిజమైతే సగటు మనిషికి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నెల జీతం 20 రోజులకే అయిపోతే, లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు చేరితే, రూపాయి పతనం ఇలాగే కొనసాగితే జరిగేది ఇదే. అవును, రూపాయి పతనం అప్పుడే అయిపోలేదు. డాలర్తో రూపాయి మారక విలువ 72 రూపాయల దాకా పడిపోతుందని అంచనా. తాజా అంచనాలు యావత్ దేశాన్ని భయపెడుతున్నాయి. సామాన్యుడి నడ్డి విరగడం ఖాయం. రోజు గడవాలంటే ఏమేం కావాలో అన్నీ ఇకపై మరింత ఖరీదవుతాయి. దేశంలో 90% చమురు వినియోగం దిగుమతులపైనే ఆధారపడి ఉంది.
రూపాయి పతనంతో ముడి చమురు దిగుమతులు మరింత భారమవుతాయి. చమురు ధరలు ఎప్పుడంటే అప్పుడు పెంచడానికి వీలుగా కేంద్రం నియంత్రణ కూడా ఎత్తేసింది కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అదే జరిగితే దీని ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. రోజు గడవడానికి అవసరమయ్యే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. సరుకు రవాణాతో కూరగాయలు, పండ్లతో పాటు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి తలెత్తుతుంది. పప్పు ధాన్యాలు, ఔషధాల ధరలు పెరుగుతాయి. విద్యుదుత్పత్తికి ఖర్చు పెరిగి కరెంటు బిల్లులు మరింత భారమవుతాయి. బస్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి. టూ వీలర్, కార్లకు నెలవారీ చేసే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. గృహ రుణాలు, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఈఎంఐలు పెరిగితే సగటు మనిషి నెలవారీ చేసే ఖర్చు పెరుగుతుంది. మధ్యతరగతి ప్రజలకు ఇది పెనుభారమే. నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరిగి జీతం 20 రోజులకే అయిపోవడం ఖాయం. నెలవారీ బడ్జెట్ షేక్ అయి పొదుపు, పెట్టుబడులకు రూపాయి కూడా మిగలదు. ఇది భవిష్యత్ జీవితంపై పెను ప్రభావం చూపుతుంది. అంతేకాదు, బ్యాంకుల సేవింగ్స్ ఖాతాల్లో జమయ్యే మొత్తం తగ్గి బ్యాంకుల దగ్గర నిధుల కొరత ఏర్పడుతుంది. విదేశీ చదువులైతే మరింత భారమవుతాయి. ఉన్నత విద్య కోసం యుఎస్, యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు రూపాయి పతనం శరాఘాతమే. విదేశీ పర్యటనకు వెళ్లే భారతీయులు మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వ్యాపారపరంగా చూస్తే దిగుమతులపై ఆధారపడే వ్యాపారాలన్నీ దుకాణం మూసుకోవాల్సిందే. ఇన్పుట్ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. విదేశీ రుణాలపై వడ్డీలు పెరిగి చెల్లింపులు చెయ్యలేని పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విడిభాగాల చెల్లింపులన్నీ డాలర్లపైనే ఉంటాయి కాబట్టి ఆయా కంపెనీలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతా చేస్తే సగటు భారతీయుడి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా కార్స్, టూ వీలర్స్ అమ్మకాలు పడిపోతాయి. ఒక ఆటోమొబైల్ రంగమే కాదు, దిగుమతుల ఆధారంగా నడిచే ఏ రంగమైనా రూపాయి పతనంతో సంక్షోభం ఎదుర్కోక తప్పదు. కంపెనీల ఖర్చులు పెరిగితే జీతాల పెంపు ఉండదు. ఖర్చులు పెరిగిన వేతన జీవిని ఇది మరింత కుంగదీసే పరిణామం. ఇక బంగారం ధర మరింత పెరుగుతుంది. ఇప్పటికే దిగుమతులపై సుంకం పెంచడంతో భారంగా మారిన బంగారం రూపాయి పతనంతో అందకుండా పోతుంది. బంగారం ధర 35,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జీవిత చక్రం ఎలా ఉంటుందో రూపాయి పతనం అలాగే ప్రతి వస్తువుపైన ప్రభావం చూపుతుంది. యాంటోనీ కమిటీ ముందు సీమాంధ్ర నేతలు సమైక్యవాదాన్ని బలంగా వినిపించామన్న గాది. ధూళిపాళ నరేంద్ర దీక్ష భగ్నం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, ఇబ్బందులు పడుతున్న ఆదిలాబాద్ జిల్లా వాసులు. వైభవంగా బాలకృష్ణ కుమార్తె వివాహం, గైర్హాజరైన హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్.